ఏరా ఈ చిట్టిగారిలో ఆంధ్ర ఫేమస్ మంగ సంగతి తెలుసుగా? తెలుసే. ఆహా, ముచ్చటగా 3 విజిల్స్ వేసి 3వ విజిల్కి మీ వీపులు విమాన మోతలు మోగించి మీ మొహాలు అప్పుడల్లా చేసి మీ బొగ్గులు చిట్టిగారులు చేసి నంచుకు తినేస్తాడు. తప్పకుండా విజిల్ వేయనా? ఎక్కడే? రెండోసారి వేసేస్తే తప్పకుండా వచ్చేస్తాడు. ఏడే నీ బాస్? 3వ విజిల్ వేసేస్తా. వేసుకో. ఇప్పుడు నేను వేస్తాను చూడవే. సర్లే, నువ్వెంటికి పో, నాకు కాస్త పని ఉంది. త్వరగా ఇంటికి వచ్చే గురు. వేడి వేడి చిట్టిగారులు చేసి రెపోర్ట్ రెడీ చేసి పెడతాను. త్వరగా వచ్చే. పర్మిట్ లేకుండా బియ్యం మన లారీల్లో దొంగ రవాణా జరుగుతుందని తడ చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి చెప్పింది ఎవరు? మర్యాదగా చెప్పారో మీరు బతికిపోతారు, లేదా మేం కాదు బాబు గారు, ఆ తండ్రివేలు గారు తాగేసి. ఎదురుగా లేని మనిషిని గురించి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదురా. అంబుజం ఈ అహోబలరావుతో గొడవ పెట్టుకోవడం అంటే మృత్యుతో గొడవ పెట్టుకోవటమే. ఏమిటి? మనం ఎంత చెప్పినా ఎంత డబ్బిస్తామన్నా సుబ్బారావు నాయుడు సారాపాటికి పోటీగా వస్తానంటున్నాడు సార్. పోటీకి వస్తానన్నాడా? అయితే వాడు ఈ పాటికి లకిటిగా పూల్ సెంటర్లో లారీ నెంబర్ ఏడిఓ 8721 కింద పడి సరిపోయి ఉంటాడే. నిజమా? ఏమిటది? ఇవాళ సాయంత్రం అమెరికా వెళ్ళబోతున్న మన అబ్బాయిని అరెస్ట్ చేశారంట. నోర్మై, మన అబ్బాయి ఏమిటి? వాడు నా కొడుకు. ఎంత నన్ను ఉంచుకుంటే మాత్రం మీ అబ్బాయి నా అబ్బాయి కాడా? నాన్న ఒప్పేసుకోవయ్యా అల్లుడు, లేకపోతే నేను నా కూతురు నిన్ను దిక్కులేని కదవలా వదిలేసి మా అసలుడు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకు నిమ్ముకోవడానికి భుజం లేక. అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అడుగు. కారణం ఏమిటో అడుగుతున్నారు. ఏమిటి? ఫుల్ గా మందు కొట్టేసి ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడా? అహోబలరావు స్పీకింగ్. ఎస్, ఎంపీ మడికల్ మీరు. మా అబ్బాయి ఢిల్లీలో ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడు. అదో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. పోలీసులు వాడిని వదిలేశారు అన్న వార్త ఫోన్లో నేను వినకపోతే ఈసారి నువ్వు ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలవలేదు. ఇంకేం చెప్పకో. నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళు డబ్బు పోసి గెలిపించేది ఇలాంటి వాటి కోసమే. దట్స్ ఆల్. సార్ సార్, రాత్రి మన వాళ్ళు మర్డర్ చేసిన విషయం రాయడంతో పాటు మీకు సంబంధించిన రహస్యాలు దుర్మార్గాలు రేపటి నుంచి తన పత్రికలో సీరియల్ గా వేస్తుందట. క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. ఇదిగో చూడండి. ఎవరంతా అరిచినా అల్లరి చేసినా రేపటి నుంచి అహోబలరావు దుర్మార్గాలన్నీ సీరియల్ గా వేస్తున్నాం. శభాష్, నీ ధైర్యం చూస్తుంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడమ్మా. వాడు కూడా అంతే, నిప్పుల కొండ మీద పడిపోతున్నా నిజమే రాసేవాడు. మీ నాన్న కాలంలో సిరా పేరు నిజమమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. రేపటితో ఆ బిలంగాడి బలం నీరు కారిపోతుంది. ఈ సంవత్సరం ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిజంలో
నాకెన్నో సన్మానాలు, సత్కారాలు, వీడియోలు వగేరా వగేరాలు వగేరాలు. మేడం, ఏంటి? మీకోసం అహోబలరావు వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలట. అపాయింట్మెంట్ లేకుండా వస్తే మాట్లాడడానికి కుదరదని చెప్పు. అలాగే మేడం. ఆగాగాగు, ఈ విషయం ఆయనకి నేనే స్వయంగా చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ అహోబిలం. నా పేరు అహోబిలం కాదు, అహోబలం. నా బలం గురించి నీకు నీ పేపర్కి బాగా తెలుసు అనుకుంటాను. రేపటి నుంచి ఇంకా కొత్త కొత్త విషయాలు ప్రజలకు తెలుస్తాయని నొక్కి వక్కాణిస్తున్నా. నేను ఒకసారి మీ ఎడిటర్ని కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా కలుసుకోవడం మా డిపార్ట్మెంట్ కి అలవాట్లేదని నొక్కి 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 మరీ వక్కాణించమని నన్ను పంపారు. అర్జెంటుగా కలవాలి. ఎంత అర్జెంట్ అయినా సరే కుదరదని పునరుద్ఘాటించమన్నారు. వీడి కొలతలు తీసుకో. నీ హైట్ ఎంత? అమితాబ్ బచ్చన్ కన్నా ఒక ఇంచి తక్కువ, 6 feet 1 inch. ఆగమ్మా ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వారపత్రికల దిష్టి, పక్షపత్రికల దిష్టి, మాసపత్రికల దిష్టి, సినిమా పత్రికల దిష్టి, దినపత్రికల దిష్టి, అన్ని దిష్టిలు కాకులు ఎత్తుకెళ్లి కాలువలో పారేయాలి. ఇదిగో నీ రంగి. అలాగే అమ్మగారు. లోపలికి రామ్మ. ఏమిటి బామ్మ రోజు చాదస్తాం? ఈ కాలం పిల్లలకి మేము చేసేవన్నీ చాదస్తంగానే కనిపిస్తాయి. నరుడు కంటికి నల్లరాయి పగిలిపోతుందంటారు. నువ్వు ఎప్పుడైనా చూసావా? మేమెప్పుడు చూసామే. నేను నీకు చెప్పినట్టే మా పెద్దాళ్ళు మాకు చెప్పారు. పద స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. అమ్మాయి గారండి, అమ్మాయి గారండి. ఏమిటి? మరేమోనండి, నా పెళ్లి కోసం వరుడు కావాలని మన పత్రికలో ప్రకటించారు కదండి. ఎవరైనా వచ్చారండి? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారండి. ఏమన్నారండి? ఒకడు నీ ఫోటో చూసి పారిపోయాడు. అదేంటండి? ఇంకొకడు నీ ఫోటో చూసి మూర్చిపోయాడు. మోసరోగమేమో. మూడోవాడో నీ ఫోటో చూసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మరి ఉండదేటండి? మరి మీరు అక్కడే పొరపాటు పని చేశారండి. మరి నా ఫోటో ఇక్కడికి వేయమంటే మీరు ఫుల్గా వేస్తారండి. ఆడు కంగారు పడికి ఏమవుతాడండి? అందుకే ఆసుపత్రి పాలైపోయాడండి. పోలేండి. మరేమండి, ఈసారి ప్యాకెట్ వేసినప్పుడు నా ఫోటో ఇక్కడికి కాదండి, ఇక్కడికే. పెళ్లి ప్యాకెట్, పెళ్లి ప్యాకెట్, పెళ్లి ప్యాకెట్. బాబాయ్ ఏమవలేదు కదా, బాగానే ఉంది. ఇంట్లో కూడా మేడం ఏమిటి? నువ్వు నేను కజిన్స్. అవును. ఆఫీస్ లో మేడం, ఇంట్లో శిరీష. దట్స్ ఓకే? ఓకే మ్యామ్. ఓకే శిరీష, ఓకే. అవును, ఎక్కడికి బయలుదేరావు? ఇవాళ బెలన్ గార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాను కదా. మన ఆఫీస్ వాళ్ళందరూ కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు. కూల్ డ్రింక్ ఓన్లీ. కాళ్ళు చేతులు జాగ్రత్త. వాటి సంగతి నాకు వదిలేయ్. బాయ్. మా శిరీష వాడు ఆ హోబలరావు దుర్మార్గాలను పడే సుదీర్ఘమైన వాక్యానికి నేను ఎంత ప్రయత్నించినా కామాలు మాత్రమే పెట్టగలిగాను. వాడి దుర్మార్గాలకి నేను బలైపోయినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోకూడదు. వాడి దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టి వాడి పేరునితో కొట్టేసినప్పుడే I wish all the best. Yes, Daddy. I'll put a full stop to Ahobalrao. గుడ్ ఈవినింగ్ బేబీ. ఇక్కడికెలా వచ్చావు? ఇలాంటి చొప్పదంటు ప్రశ్న నీలాంటి తెలివిగల పిల్ల వేయాల్సింది కాదు. ఈ అహోబలరావు వెళ్ళలేని చోటంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆఫీస్కి వస్తే అపాయింట్మెంట్ లేదన్నావుగా, అందుకే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేసాను. You stupid! Get out! నువ్వు ఒకటి తింటే నేను 100 తిట్టగలను. మూర్ఖంగా ప్రవర్తించగా నేను చెప్పేది విను. ఏమిటి నువ్వు చెప్పేది? రేపటి నుంచి పేపర్లో నీ గురించి వచ్చే న్యూస్ ఆపేయమంటావు, అంతేగా? అవును, అంతే. మీకేం కావాలన్నా ఇస్తాను.
ఏం కావాల్సిన ఇస్తావా? ఎందుకన్నావు? నాకు కావాల్సింది నిజంగా ఇవ్వగలవా అని. ఏం కావాలి? డబ్బా, నగల, పదవుల? ఏం కావాలో కోరుకో. డబ్బు నాకు చాలా ఉంది, అక్కర్లేదు. నగలు అవి కూడా ఎక్కువే ఉన్నాయి, అవసరం లేదు. పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. వీటన్నిటినీ మించింది నాకు కావాల్సింది ఒకటి ఉంది. అది నాకు ఇవ్వగలవా? ఏం కావాలో చెప్పు. నీ నాశనం, నీ పతనం. ఐ లైక్ టు సీ యువర్ ఎండ్. ఇంపాసిబుల్ శిరీష. నా నాశనాన్ని కనీసం నువ్వు కలగనడానికి ప్రయత్నించరా? అది నీకు సాధ్యం కాదు. అనుకున్నది చేయడమే గాని కలలు కానీ అలవాట్లేదు నాకు. ఇన్ ఫ్యూ డేస్ ఐల్ పుట్ లాస్ట్ ఫుల్ స్టాప్ టు యు. ఇలా అరిచే మీ నాన్న నా చేత తన జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టించుకున్నా. ఆయన నాకు చెప్పారు అహోబలరావు అనబడే మాటను రేటింగ్ తో కొట్టేమని. శిరీష, ఈ అహోబలరావు ఒక అనంతమైన రాజశాసనం. దానికి నువ్వు ఫుల్ స్టాప్ కదా, కనీసం కామా కూడా పెట్టలేవు. దీనికి ఆరంభమే కానీ అంతం లేదు. అనంతమైన ప్రపంచానికి కూడా అంతం ఉంది మిస్టర్ అహోబలరావు. ఆఫ్టర్ ఆల్ అందులో అనువంత కూడా లేని నువ్వెంత, నీ బ్రతికెంత. శిరీష, ఆగిపోయావే, పూర్తి చేయి. ఐ విల్ కిల్ యూ. అంతేనా? ఆడపిల్లవని కనికరించి వదిలేస్తున్నాను. కాదు అహోబలరావు, అడకత్తెరలో ఇరుక్కుపోతావని నన్ను నువ్వేం చేయలేకపోతున్నావు. నేను బాత్రూమ్ లో కాలు జారిపడినా దానికి కారణం నువ్వే అవుతావని ఈ ప్రపంచానికి అంతటికీ తెలుసు. నాకు చావంటూ వస్తే అది ఎన్ని రకాలుగా నీ వల్ల జరగచ్చో వివరంగా రాసి, ఒకవేళ అలాంటిది జరిగితే ఆ వివరాలన్నీ బయటకొచ్చేలా ఏర్పాటు చేశాను. అందుచేత నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా నీదే. ఇట్స్ యువర్ డ్యూటీ. శిరీష, ఎందరినో మార్చి మసి చేసిన నేను నిన్ను ఏమీ చేయలేకపోతున్నానని విర్రవేకు. నీ చేత ఆ సీరియల్ ఎలా ఆపించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? ఒక్కసారి కిటికీలోంచి బయట చూడు. అతను వదిలిపెట్టు. అలాగే శిరీష, నీకు 3 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపుగా నువ్వు ఆ సీరియల్ని ఆపేస్తున్నానని నాకు ఫోన్ చేస్తే సరే సరే, లేదా వాడిని శ్మశానంలో సజీవ సమాధి చేస్తా. నీ ఆలోచన వాడి సమాధి ఒకేసారి జరుగుతాయి. వస్తాను. అన్నట్టు మన సంభాషణ రికార్డ్ చేయాలనుకున్న నీ ఐడియా వృద్ధా. ఇదిగో, దేర్ ఈజ్ నో టైం, ఓన్లీ 3 hours. బాయ్ బేబీ. నా మాట వినమ్మా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా మన మోహన్ మనం రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి. కొన్ని సమయాల్లో దౌర్జన్యానికి సరైన సమాధానం దౌర్జన్యమేనమ్మా. ఈ ఊళ్ళో దీనికి సమర్థుడైన వ్యక్తి ఒకడే ఒకడున్నాడు. వాడు అడిగిన డబ్బిస్తే మన మోహన్ 3 నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉంటాడు. ఆలోచించు. ఇక 2 గంటల్లో మనం ప్రింటింగ్ మొదలుపెట్టి తీరాలి. చెప్పు. ఆల్ రైట్, ఎంత డబ్బైనా సరే మన మోహన్ సురక్షితంగా ఇక్కడికి రావాలి. అలాగే. ఇంతకీ ఎవరతను? రంజిత్ అని ఒక బజార్ రౌడీ. ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? బాబు రంజిత్, నీతో ఒక అర్జెంటు పని పడింది. అర్జెంట్ జాంతానే. ఇప్పుడు మా ఉడ్బి చాలా అలసిపోయాడు కానీ మీరు వెళ్ళండి. మీరు చెప్పండి మాస్టర్. ఏం లేదు బాబు, ఒక మనిషి అపాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు రక్షించాలి. సరే, ఎంత ఇస్తారు? నీకు కావలసినంత.
విశ్వం గారు మనం పొరపాటు చేసామేమో. లేదమ్మా, రంజిత్ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పిన పని చెప్పిన టైంకి చేసి తీరుతాడు. కానీ స్టార్ట్ ప్రింటింగ్ ఇమీడియట్. మేడం మేడం ఐఎమ్ సేఫ్. ఎలా ఉన్నావు మోహన్? నన్ను సజీవ సమాధి నుంచి కాపాడిన హీరో అతనే. థాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ బాబు. నీ మాట నా మాట కూడా నిలబెట్టావు. నీ రుణం తీర్చుకోలేము రంజిత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇస్తే నేను వెళ్ళొస్తాను. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఇదిగో 10,000. ఎక్కువ మాట్లాడడం, అడిగిన దానికంటే ఎక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. థ్యాంక్స్, వస్తాను. స్ట్రేంజ్, పెక్యూలియర్. విశ్వం గారు వెంటనే మన పేపర్ డిస్పాచ్ అయ్యేటట్టు చూడండి. పేపర్ అహోబలరావు అక్రమాలు, అహోబలరావు రహస్యాల బట్టబయలు. పేపర్ పేపర్. నాన్న ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్ళమ్మా, ఇలా వెళ్తాడు, అలా వచ్చేస్తాడు. నువ్వేం దిగులు చెందకమ్మా. ఎందుకు మరి? అహోబలరావు అరెస్ట్ చేయబట్టం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదూ? ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు సంబంధించిన రహస్యాలన్నీ క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి ఎలా చేరాయి? ఈ విషయంలో మీ మనుషులే ఎవరన్నా కుట్ర చేశారని మీరు భావిస్తున్నారా? ఏది ఏమైనా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి మీకు ఎంతో కాలం నుండి ప్రశ్నితం జరుగుతుంది కదా. ఆమె మీ మీద మొదటిసారి గెలిచిందని మీరు అంగీకరిస్తారా? నాన్సెన్స్. చూడండి, అడిగిన ప్రశ్నలు చాలు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో బెయిల్ పేపర్. అహోబలరావు గారిని వెంటనే విడుదల చేయండి. ఇట్స్ ఆల్ రైట్. మీరు వెళ్ళొచ్చు అహోబలరావు గారు. వీఆర్ వెరీ సారీ. మా డ్యూటీ మేము చేయక తప్పలేదు. మీరు అరెస్ట్ చేయబడ్డాం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదా. శిరీష్ గారు మొదటిసారిగా మీ మీద గెలిచిందని మీరు అంగీకరిస్తారా? How dare you? సంపద కోసం రక్త సంబంధాన్ని కూడా స్వహస్తాలతో జరిగిన రాక్షసుడి అహోబలరావు. అధికారం కోసం అహంకారులందరినీ డబ్బుతో కొని కుక్కలాడించినట్టు ఆడించగల సమర్థుడి అహోబలరావు. అలాంటి డాక్టర్ను నన్ను జైల్లో పెట్టిస్తావా? ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. నాది ఏమి పోయినా సరే, నాకు ఎంత నష్టమైనా సరే, ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ. మీతో 5 నిమిషాలు మాట్లాడాలని వైజాగ్ నుంచి భానోజరావు గారు వచ్చారు. అడ్వాన్స్ గా ఈ 10 లక్షలు ఉంచమన్నారు. రమన్, నమస్తే. నా పేరు భానోజరావు. నమస్తే, కూర్చోండి. ఆ డబ్బేమిటి? మీరు వచ్చిన పని ఏమిటి? నాకు మీరు సహాయం చేయాలి. అందుకు అడ్వాన్స్ గా 10 లక్షలు ఇస్తున్నాను. నేనే చేయవలసినంత పెద్ద పని అయితే చేస్తాను. ముందు పని ఏమిటో చెప్పు. ఒక మనిషిని హత్య కేసు నుంచి తప్పించాలి. నాన్సెన్స్. ఆ మాత్రం పనికి నేనెందుకు? ఆ పని మరి ఎవరి వల్ల కాదు, మీ ఒక్కరి వల్లే అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. దయచేసి నేను చెప్పేది వినండి. చెప్పండి. హత్య చేసింది ఎవరో కాదు, నా కన్న కూతురు. ఐసీ. ఎందుకు చేసింది? చిన్నప్పటి నుంచి దాన్ని గారాబంగా పెంచాను. అనుకున్నది పొందడం కోసం, కావాలనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనిషి. తాను ప్రేమించిన మనిషి మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పెళ్లి ఊరేగింపులో కొన్ని 100 మంది చూస్తుండగా వాడిని కాల్చి చంపింది.
డేరింగ్. అయితే మాత్రం పెద్ద ప్రాబ్లమే ఉంది. సాక్ష్యాలు లేకుండా చేయడం పెద్ద పనే ఉంది. లేదండి, పెళ్లి ఊరేగింపును వీడియో తీస్తున్న 2 కెమెరాలు ఆ హత్యను పర్ఫెక్ట్ గా చిత్రీకరించాయి. అదే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఆ 2 కెమెరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐసి. ఆ వీడియో టేప్ కాపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపాదించాను. అది చూస్తే వివరంగా మీకే అర్థమవుతుంది. చూద్దాం. అంబుజం ఏర్పాటు చేయి. ఎవరి అమ్మాయి? నా కూతురు సారిక. ఐసి. ఇప్పుడు ఎక్కడుంది ఈ అమ్మాయి? తీసుకొచ్చాను, ఇక్కడే ఉంది. పిలవమంటారా? ఇమీడియట్ గా పిలిపించండి. సారిక, వండర్ఫుల్, ఎక్సలెంట్. భానుజరావు గారు, మీ అమ్మాయిని రక్షించే బాధ్యత నాది. కూర్చోమ్మా. కంటిన్యూ తెప్పించాను. అలా దాని ప్రాణం కాపాడటం కోసం పోలీసులను తప్పించి తీసుకొచ్చాను. ఏదో ఒక రోజు దొరకడం ఖాయం, ఉరిశిక్ష పట్టడం ఖాయం. నెవర్. మీ అమ్మాయిని నేను రక్షించబోతున్నాను. మీరు చేయవలసిందలా నేను చెప్పినట్టు చేయటమే. చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. మీ అమ్మాయిని ఇక్కడే ఉంచి 1 నెల రోజుల పాటు మీరు విదేశాలకు వెళ్ళాలి. మిగతా విషయాలు నాకు వదిలేయండి. అలాగే. అమ్మా సారిక, డోంట్ టాక్. నేను చెప్పినట్లుగా మీరు 1 నెల రోజుల పాటు మీకు ఒక అమ్మాయి ఉందన్న సంగతే మర్చిపోవాలి. దయచేసి వెళ్ళండి. వస్తానమ్మా. డోంట్ వరీ బేబీ. నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పినట్టు చేయటమే. ఓకే? ఓకే. పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ మార్నింగ్ ఎడిటర్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? నా పేరు మహేష్ బాబు, 10th క్లాస్. ఐఎమ్ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్? అవును. హీరో కృష్ణ గారంటే నాకు చెప్పలేనంత అభిమానం. అఫ్ కోర్స్ నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి. నీకు ఆయనకి పరిచయం ఉందా? పరిచయమా? అసలు మెడ్రాస్ వెళ్తే ఆయన ఇంట్లోనే ఉండేది. ఎస్. ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తా. అలాగా. ఇంతకీ నువ్వు వచ్చిన పని? మే 31 మా హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రికలో ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం. ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్. ఫెంటాస్టిక్ గా ఉంది కదా? అవును, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. చెక్ ఇమ్మంటారా, క్యాష్ ఇమ్మంటారా? చెక్ ఇవ్వు. ఇదిగో. ప్రింటింగ్ ఫెంటాస్టిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫెంటాస్టిక్ గా ఉండాలి. రైట్? దట్స్ రైట్. బాయ్. బాయ్. శిరీష? నో, ఐఎమ్ సారిక. మర్చిపో బేబీ, ఆ పేరు మర్చిపో. ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు శిరీష. ఏది ఒకసారి ఇలారా. మాట తీరు బాగుంది, కానీ నడక తీరు బాగోలేదు. ఏది ఒక్కసారి శిరీష్ అన్నాడు. ఓకే. ఓకే. గుడ్. ఇది శిరీష్ నడక. కీప్ ఇట్ అప్ బేబీ, కీప్ ఇట్ అప్. ఒరే మహేష్, శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా? అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావా బాస్? అపార్థమా? అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు. చదువు చదువే, అభిమానం అభిమానమే. నాకు ఇంగ్లీష్, హిందీ, సైన్స్ అన్నిట్లో కలిపి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా?
నా చిట్టి గారిల సైజు సున్నాలు 2, 3 వచ్చుంటాయి. కరెక్ట్. మళ్ళీ నేను అపార్థం చేసుకుంటున్నా బాస్. నాకు అన్ని సబ్జెక్టులో 99% వచ్చాయి తెలుసా? నిజమా? నీ చిట్టి గారిల మీద ఒట్టు. అవును, వచ్చిన పని మర్చిపోయాను. ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది. ఆ పార్టీలో 600 చిట్టి గారులు కావాలి. ఆర్డర్ ఇద్దామని వచ్చాను. 600? ఇదిగో అడ్వాన్స్. నాకు ఒక చిన్న డౌట్, అడగనా బాసు? ఏమిటది? మీరిద్దరు లవర్సా? వేలడంత లేడు, బారెడు మాటలు నేర్చాడు. పాపం, ఆ అబ్బాయి దాంట్లో తప్పే ఉంది. సర్లే, అది చేత కదని చాలాసార్లు చెప్పాను. ఇది ఎంట్రీ, ఇది కార్ పార్కింగ్. ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి మెట్లు. ఇది శిరీష బెడ్రూమ్, అంటే నీ బెడ్రూమ్. ఇది బామ్మగది. ఎవరు? బామ్మగది. ఇది మోహన్ బెడ్రూమ్. ఓకే, పోతే ఇవి. ఇది శిరీష, ఇది బామ్మ, వీడు మోహన్, ఇది పని మనిషి రంగమ్మ. వెల్కమ్ మై డియర్ బాయ్, వెల్కమ్. ఈ స్వాగతాలు సత్కారాలు తర్వాత ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. వెరీ గుడ్. నాకు తెలిసి నువ్వు ఒక్కడవే నన్ను నువ్వు అని పిలుస్తావు. నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. దేశాన్ని దోచుకు తినే దొంగవు నువ్వు. దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను. మన మధ్య మర్యాదలేంటి? పనేంటో చెప్పు. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమయ్యా. కష్టపడక్కర్లేదులే, పనేంటో చెప్పు. నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఎందుకు? అది నీకు అనవసరం. డబ్బిస్తున్నాను, చెప్పిన పని చేయి. డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను. దేశాన్ని దోచుకునే నాలాంటి వాడు నీలాంటి బజార్ రౌడికి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి? డబ్బిస్తాను, సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమేనయ్యా. నువ్వేనే వేటాడవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచి ఉంచితే చాలు. ఎప్పుడు వదిలేయాలో నేను చెప్తాను. ఇంతకీ అమ్మాయి ఎవరు? క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. ఆ అమ్మాయి ఏ, ఇంతకు ముందు నీకు డబ్బిచ్చి ఆ విలేకరిని విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా? కాదు. కారణం ఏమిటా అని. ఎవరు డబ్బిస్తే వాళ్లకు పని చేయటం రవిడి నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలా సార్లు చెప్పావు. అందుకని నీకు డబ్బిస్తున్నాను, నా పని చేయి. ఇదిగో 10,000 అడ్వాన్స్. మిగతా డబ్బు పని పూర్తి చేసిందా తీసుకెళ్ళి. ఎప్పుడు చేయాలి? ఇవాళ సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా. నువ్వు అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవరు రా. నేను నిన్నేం చేయను. నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి ఉండు. నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఏమిటా స్పీడు, ఏమిటా డ్రైవింగ్ చేయటం? డ్రైవర్ని పెట్టుకోమంటే మాటనమే. సర్లే బామ్మా, అదిష్టరతి. ఓసి నా తల్లి నాయమ్మే, ఎన్నాళ్ళకి నీకు నా చేదస్తం వచ్చింది. రంగమ్మ, అమ్మాయికి దిష్టి తీయాలరా. ఇదిగోండి అమ్మగారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికల దిష్టి కాకెత్తుకుపోయి కాలంలో పారేయాలి. పారేయవే.
రామ్మా. ఏమిటోనమ్మా ఈ కాలం పిల్లలంతా విచిత్రం. మా కాలంలో మేమిట్లా కాదు. 13 ఏళ్ళు వచ్చేప్పటికి సమర్థాడేవాళ్ళం, 16 ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు, 20 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తల్లులు అయ్యేవాళ్ళం, 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్నీ ఉడికిపోయాయి. వయసు అయిపోతుంది, పెళ్లి చేసుకోవే తల్లి. అమ్మాయి గారు ఏమిటి? నా పెళ్లి కోసం వరుడొచ్చాడండి. వచ్చారు. ఏమన్నాడండి? నీ ఫోటో చూడగానే చచ్చారు. అయ్య బాబోయ్, ఈసారి తిరగేసుకొని చూపించారాడండి అమ్మాయి గారు. అలాగే చూపించుంటారు, లేకపోతే ఎందుకు సత్తాడు? అస్తమాను ఇదోటి గుద్దుకోవడం. ఈ జన్మలో నాకు పెళ్ళవదు. ఇంతకు ముందు ఒకసారి చిత్తపోతున్న బుద్ధి రాలేదా? లేదు. అయితే విసిలేమంటావా? ఒకసారి కాదు 3 సార్లు వేసుకో వరుసగా. త్వరగా వచ్చి ఎక్కడ ఏడిని ఉడ్బి వస్తాడు. బుగ్గకి ముద్దిచ్చే వాళ్ళని చూశాను గాని ఇలా బూటుకి ముద్దిచ్చే వాళ్ళని చూడలేదురా. చిట్టిగారికి పోటీగా ఆ ఉల్లిగారెవరు? బాగుంది గురు. దోరగా వేగిన ఉల్లిగార్లా అద్దరింది. ఎవరి రామచిలక? అన్నట్టమ్మాయి, నా పేరు మంగ, పూర్తి పేరు చిట్టిగార్ల అలివేలు మంగ, కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ. కాసేపు నోరు మూస్తావా? ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని. అన్నట్టమ్మాయి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? కాసు కిడ్నాపా? అదే అయి ఉంటుందిలే. చూడమ్మాయి, నీకు మాత్రం ఏమీ భయం లేదు. మా బాస్ అన్నీ చేస్తాడు గాని మద్దర్లు మానభంగాలు మాత్రం చేయడు. పదా, నువ్వు కూడా అన్నం తిద్దు గాని. వద్దు, నాకు ఆకలిగా లేదు. బాగా చదువుకున్న దానిలా ఉన్నావు, బెదిరిపోకు. మంది కొంచెం నాటు. మనల్ని ఎవరు చూసినా సరే అద్దర్స్. లేగో. నాకొద్దు, నేను రాను. ఓహో, మనతో పెట్టుకోకు, అదిరిపోద్ది. సోకులు పోతుంది పిల్ల. లేవా. నువ్వైనా చెప్పు బాసు, పెద్ద పోసు కొడుతుంది. బాసు, నిద్ర పట్టట్లేదు. ఈ పక్కొచ్చి పడుకోనా? అయితే కదండి ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పానుగా. ఏ ఉల్లిగారి, నా పేరు శిరీష. గిరీషో. అసలు నిన్నెందుకు ఎత్తుకొచ్చాడు ఇక్కడికి? తెలీదు, నాకు చెప్పలేదు. ఎవడో డబ్బిచ్చుంటాడు, ఎత్తుకొచ్చుంటాడు. బాసు, ఓ పని చేస్తావా? ఏమిటది? నువ్వు అడిగినంత డబ్బిస్తాను, నన్ను రేప్ చేస్తావా? అబ్బా, ఇదమ్మా వరుస. అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో. ఇదిగో శిరీషమ్మా, నీకేమైనా కావాలంటే మంగాను అద్దర్స్. పడుకో.
పత్రిక ఎడిటర్ని. నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది. మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది. అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించాడో కూడా చెప్పటం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. మంగా, నాకు సహాయం చేస్తావా? నిన్ను తప్పిస్తే బాసు నన్ను పీకుతాడే. సర్లే, కొడితే కొట్టాడు కానీ సమయం చూసుకొని నేనే తప్పిస్తాను. మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్? నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. అర్జెంటా? ఆల్ రైట్, రమ్మను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈయన పేరు ప్రదీప్. హలో. గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. ఐ సీ. టేక్ యూర్ సీట్స్. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఈ ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులుంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజంగానే అలాంటి అమ్మాయి. ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అచ్చం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? No. No. అవును, ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ. ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం, వస్తాం. హలో, ఇస్ ఇట్ అహోబలరావు? డోంట్ వరీ బేబీ. సిబిఐ వాళ్ళు వచ్చినా సిఐఏ వాళ్ళు వచ్చినా నీకేం భయం లేదు. విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్. చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకుని సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న బజార్ రౌడీవి. యు ఆర్ an insult to the society. You are an insect of the society. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. I'm not an insult to the society, and I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? ఏంటలా ఆశ్చర్యపోతున్నావు? ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడనా? 4 డబ్బులిస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్? నువ్వు అనుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్లో రోజు అన్ని వరకట్న చౌల వార్తలు, మానభంగాల వార్తలు ఉండేవా? నీతి నిజాయితీలు ఈ దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా? నువ్వు ఎదిరించడానికి అహోబలరావు లాంటి దుర్మార్గులు ఉండేవారా? నీ దౌర్జన్యాల్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంతే. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు చేసేది వీరత్వం అని, నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా? కాదు, బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు?
హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమోధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? నేను చదివింది ఇంజనీరింగ్. ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్ళైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను. కలల రథం ఎక్కి గుర్రాల్ని అదిలించాను. దిస్ ఇస్ ఫినిషింగ్ టచ్. బెడ్ ఫర్ ఫస్ట్ నైట్ రెడీ. ఆర్ యు రెడీ? సిగ్గుపడకోయ్. మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. బహుశా ఎక్కడా ఉండదనుకుంటాను. ఎందుకుండదు? అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే. ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు. మనిద్దరికి అత్తామామలు పోరు లేనందుకు సంతోషించు. నేను రెడీ. ఆగండి అబ్బాయి గారు. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది. అబ్బా, ఇప్పుడు కూడా ముహూర్తమేనా? నీ వాచ్ స్లో ఏమో చూడు. నా వాచ్ సరిగ్గానే తిరుగుతుంది, మీ బుద్ధే పరుగులు పెడుతోంది. తొందరే లేదు, 10 నిమిషాలు ఆగండి. అబ్బా, 10 నిమిషాలా? ఎటులో గడుచును? నేను ప్రశ్న వేస్తాను, సమాధానం ఆలోచించి చెప్పండి. 10 నిమిషాలు ఇట్టే గడిచిపోవును. అడుగుము. ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 12. ఈ రోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఏమిటది? ఇంకేముంది, మన మొదటి రాత్రి, ఫస్ట్ నైట్. అంతేనా? ఇంకేమీ లేదా? ఇంకేముంది? అందుకే అన్నారు మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్ళైన తర్వాత చూపించరు అని. అవును మరి. పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర, పెళ్ళైన తర్వాత సొంతింటి తోటకూర. అసలు విషయం చెప్పు. ఎందుకు గుర్తుంటుందిలేండి. పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమ రాగాలు తీశారు. అప్పుడే మర్చిపోయారా? ఓ మై గాడ్, ఇవాళ నీ బర్త్డే కదా? చిచ్చి, ఈ పాడుబుర్ర గుర్తే లేదు. ఐఎమ్ సారీ లలిత. నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను. ఏమండి? అవునా భార్యరా? నన్ను వదలండి. ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీస్ వేషంలో ఉన్న గోండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని, అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం 4 సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది. నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత
ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది. దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో పొందలేక నేను ఒక బజార్ రౌడీగా మారిపోయాను. ఈ రక్తపు రేఖల్లో నిత్యం కదలాడేదేమిటో తెలుసా? కాగా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా? ప్రపంచం ఒక అన్యాయమైన ఆట, న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని. అందుకే మంచితనం, దౌర్జన్యం, న్యాయం, అన్యాయం వీటి మధ్య తేడా నాకు అనవసరం. నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు. నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుణ్ణి పట్టి నా లలితకు రక్త తర్పణం ఇచ్చి ఆమె ఆత్మకు శాంతి కలగజేయటం. కమాన్ మై డియర్ బాయ్, కమాన్. పిలిపించిన పని చెబితే వెళ్ళిపోతాను. నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్. ఇదిగో డబ్బు. నాకు రావాల్సింది 10. ఈరోజు సాయంకాలం ఆ అమ్మాయిని వదిలే. ఎక్కడ? ఊరు బయట 27వ నెంబర్ మైల్ రాయి దగ్గర ఒక కారు ఉంటుంది, అక్కడ తీసుకెళ్లి వదిలే. ఇవిగో తాళాలు. శిరీష, బయలుదేరు. ఎక్కడికి? ఈ రోజుతో నీ గడువు పూర్తయింది. నిన్ను వదిలేస్తున్నాను. ఇవాళ్టితో నీ గడువు పూర్తయింది, కానీ నా గడువు మొదలైంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును రంజిత్, ఎవరూ ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచావు. ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నింద ఏమిటో తెలుసా? శీలం పోగొట్టుకుంది అని. అయినా నేను విచారించడం లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను. అంతేకాదు, నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు, ఓ గొప్ప సంస్కారవంతుణ్ణి. నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి. పేరుకు నువ్వు బజార్ రౌడీవైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి. ప్రేమకు నువ్వు మహారాజువి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థం లేని మాట రాయడం నా కళానికి, అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుగుకి అలవాట్లేదు రంజిత్. ఎవరో ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను. ఏ మగవాడి ప్రేమ శరీరాన్ని కోరదో, ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో, ఏ మగవాడి ప్రేమ ఆస్తిని, అంతస్తుని, సౌందర్యాన్ని గుర్తించదో, ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ. అందుకే ఐ లవ్ యూ. శిరీష, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్? ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం. వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక AMW 9927 అంబాసిడర్ కారులో పారిపోతోంది. వాట్? నాగార్జున సాగర్ వెళ్లే రోడ్లో వెంబడిస్తే పట్టుకోవచ్చు. ఓకే. ఐ పిటి యు శిరీష. పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు, నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు. అవును, చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు. అడగనా? అడుగు. నీకు సినిమా హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసని అంటుంటావు కదా, అది నిజమేనా? నిజమే.
మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా? మాట్లాడటమా? ఓ స్పీచ్ దానా, వెంటనే షేక్ అని కూడా ఇస్తారు. అయితే ఒక్కసారి అటు చూడు. కృష్ణ గారు అక్కడున్నారేంటి? అక్కడ షూటింగ్ జరుగుతోంది. పాపం నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్. పది వెళ్ళు. అబ్బెందుకు? అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు. నేను తాత మాట్లాడతా. అదేం కుదరదమ్మా. సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకిల్ తీసుకొని వచ్చేద్దు గాని. దాదా తప్పదంటావా? తప్పదు. చూడమ్మా, నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది? పది వెళ్ళు. అంతేనంటావా? అంతే. అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేను మాట్లాడొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీ అభిమాని, మీ అభిమాన్ సంఘాలకి ప్రెసిడెంట్ ని. ఓ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోశాను. దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరుగు పోతుంది. ఇట్స్ ఆల్ రైట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అఫ్ కోర్స్ మీరన్నా నాకు అమ్మాను అనుకోండి. అలాగా, గ్లాడ్ టు మీట్ యు. వస్తానండి. బామ్మా, నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటమ్మా అంత శుభవార్త? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా తల్లి, నా అమ్మే, ఎన్నా మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రికకి మనమే చీఫ్ ఎడిటర్. షట్ అప్. అమ్మా, ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నావు? ఎప్పుడు చేసుకుంటున్నావు? మా మంచి బామ్మ ఎవరిని చూస్తే వాళ్ళని, ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటాను. నా తల్లి, నా అమ్మే, నేనంటే ఎంత నమ్మకం. ఉండమ్మా, దిష్టి తీస్తా. అయ్యో వదిలే బామ్మ, నాకు పనుంది. బామ్మ, బామ్మ, బామ్మ. వండర్ఫుల్. అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు. వెల్, వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట. హత్య ఏమిటి, పారిపోవడం ఏంటి? నేను శిరీషను బామ్మ. ఏంటమ్మా ఇది? నేను శిరీషను బామ్మ, నన్ను నమ్ము. షటప్. నేను చెప్తాను బామ్మ. ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది. అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి 10 రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. బామ్మ, ఇదేదో కుట్ర. ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు. నేను బామ్మ, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎత్తుకుని పెంచింది నిన్ను కాదు, నన్ను. బామ్మ, ఈ మాయలాడి మాటలకు మోసపోకు. తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం ఎక్కించాలని చూస్తోంది. నమ్మకు బామ్మ. కాదు బామ్మ, దీని మాటలు నమ్మకు. ఒక్కసారి సరిగ్గా చూడు బామ్మ. ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది. భగవంతుడా, ఏమిటిదంతా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది నకిలీ? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని కాదని ఎవరికి న్యాయం చేయను? పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తేలిపోతుంది బామ్మ. అక్కర్లేదు మేడం, మేమే వచ్చాం. ఇన్స్పెక్టర్, ఇదిగో మీరు వెతుకుతున్న సారిక. కానిస్టేబుల్ సార్, ఏమైనా అరెస్ట్. అలాగే సార్. ఇన్స్పెక్టర్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. ఎవరు హత్య చేశారో, ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో నిరూపిస్తాను. టైమా? ఏ మళ్ళీ తప్పించుకుందామనా? కమాన్, నో. ప్లీజ్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. నేను నిరూపించుకుంటాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని. అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సారిక అనబడే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది. ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరినీ మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. నో యువర్ ఆనర్, నేనే అసలైన శిరీషని. ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలున్నాయి.
ప్రవేశపెట్టమంటారా యువర్ ఆనర్? ఎస్, ప్రవేశపెట్టండి. మొదటి సాక్ష్యం శిరీష బామ్మగారు, శ్రీమతి పార్వతమ్మ గారు. చూడండి పార్వతమ్మ గారు, ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి. అలాగే చెప్తానమ్మా. నేనే బామ్మ. ఇదేనమ్మా మా శిరీష. కాదు కాదు బామ్మ, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పు. మీరు వెళ్ళొచ్చు. రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ మోహన్, ఎస్ మేడం. వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన శిరీషో చెప్పగలరా? మోహన్, సందేహం లేదు, ఏడు శిరీష. దట్స్ ఆల్. మీరు వెళ్ళొచ్చు. ఆఖరి సాక్షిగా సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏమే శిరీష? ఈమె నిస్సందేహంగా హంతకురాలు సారీకేనని రుజువు అయిపోయింది. నో యువర్ ఆనర్, ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ర. నా స్థానంలో ఆమెను ఉంచి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి. అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి? అతని రహస్యాలన్నీ బట్టబయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ 15 రోజులు మీరెక్కడ ఉన్నారు? ఆ 15 రోజులు నేను ఒక చోట ఉన్నాను. ఎక్కడ? అది నేను చెప్పండి. ఎక్కడున్నారు? ఎందుకున్నారు? చెప్పలేరు. ఎందుకంటే మీరు శిరీష కాదు కాబట్టి. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో అహోబలరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 15 రోజులుగా పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంటపడగానే తప్పించుకోపోయి కారు యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే. నేను తప్పించుకోలేదు. కారు బ్రేకులు పనిచేయలేదు. దబాయించకండి మీ సారిక. మీరు నడిపిన కారు అప్పటికి 20 రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు. అంటే ఆ కారులోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. యువర్ ఆనర్, నిస్సందేహంగా ఈ అమ్మాయి సారికని రుజువైంది కనుక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నేను చెప్పేది నమ్మండి. నో యువర్ ఆనర్, నేను చెప్పేది నమ్మండి. దయచేసి నమ్మండి యువర్ ఆనర్. ప్లీజ్ దయచేసి నమ్మండి యువర్ ఆనర్. పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి హత్య చేసిన అమ్మాయి సారిక ఈమెనని కోర్టు విశ్వసిస్తోంది. హత్యకు సంబంధించిన అతి స్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. ఈ పేపర్ చూడు. ఈ అమ్మాయి అచ్చను కిడ్నాప్ చేసిన శిరీష్లా లేదు. డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు, కష్టం కలిగించుండొచ్చు. కానీ నా వల్ల ఏ పాపం ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మలక్కటం నేను భరించలేను. దీనికి కారణమైన అహోబలరావుని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నేను నిన్ను రక్షిస్తాను. చెప్పు, నువ్వే నన్ను నిరూపించుకునే సాక్ష్యాలు. చెప్పను. శిరీష? అవును, నేను చెప్పను. ఎందుకని చెప్పు. ఎందుకు చెప్పాలో తెలియక. నువ్వు బ్రతకడం కోసం చెప్పాలి. ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నీ కోసం బ్రతకాలి, నీ వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు నా వాళ్ళు? రేపో మాపో రాలిపోయే నా బామ్మ కోసం బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకనవసరం లేదు. ఒక్క మనిషి కోసం తప్ప. ఎవరా మనిషి? నువ్వే. శిరీష, అందుకే నేను బ్రతకాలనుకోవడం లేదు. శిరీష, యువర్ మ్యాన్. నేను ఒక బజార్ రౌడీని. మొగల్ రేకు గుచ్చుకుంటుందని తెలిసినా జడ నిరాకరించదు రంజిత్. మడిచి ముడుచుకుని మురిసిపోవాలని చూస్తుంది. నేనొచ్చింది మనసిచ్చి పుచ్చుకోవటానికి కాదు శిరీష, నిన్ను రక్షించడానికి.
నన్ను రక్షించాలంటే నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకోవాలి. నాకు చిన్న అనుమానం, అడగనా? అడుగు. ఒకవేళ చివరి నిమిషంలో నిజం తెలిసిపోయి ఆ శిరీష్ను వదిలేసి పోలీసులు నిన్నే కొల్లబడిచి ఉరిదీస్తే? అలా జరిగితే ముందు నిన్ను దొరికి ఆ తర్వాత నేను ఉరికమ్మ ఎక్కుతాను. ఈ అహోబలరావు పథకం అంటే కంచుకోట. దాన్ని ఎవరూ భేదించలేరు, ఎవరు పడగొట్టలేరు. పొరపాటు పడుతున్నావు అహోబలరావు. నువ్వా? ఎంత కంచుకోటైనా ఫిరంగి గుండెకి ముక్కలైపోతుంది తెలుసా? నేను పిలవకుండా ఎందుకు వచ్చావు? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నా చేత నువ్వు చేయించిన తప్పు సరిదిద్దుకోటానికి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఒక అమ్మాయిని దాచి ఉంచమంటే సరేనన్నాను గాని ఆ అమ్మాయిని ఉరికమ్మ వేకిస్తానంటే సహించలేను. రంజిత్, నీకు డబ్బిచ్చాను, నువ్వు నాకు కావలసిన పని చేశావు. దట్స్ ఆల్. మిగతా విషయాలు నీకు అనవసరం. అహోబలరావు, నీకు ఆ రోజే చెప్పాను, డబ్బిస్తే పని చేస్తాను గాని నీచమైన పనులు చేయనని. కత్తులు అమ్ముకునేవాడు ఈ కత్తి కూరగాయలు కొయ్యడానిక, హత్యలు చేయడానిక అని అడగకూడదు. అమ్ముకునే వరకే వాడిష్టం. నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు, నా పని చేశావు, అంతే. అహోబలరావు, మర్యాదగా చెబుతున్నాను, నువ్వు చేసిన కుట్ర నాకు అర్థమైంది. పోలీసుల ముందు అసలు నిజం ఒప్పుకొని ఆ అమ్మాయిని నిర్దోషిగా విడిపిస్తావా లేదా? నెవ్వర్. యుద్ధం చేసేవాడికి జాలి, దొంగతనం చేసేవాడికి నీతి ఉండకూడదు రంజిత్. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇంతకాలానికి నా కత్తి వేటుకు దొరికింది. నా నాశనాన్ని కోరుతున్న శిరీష శవాన్ని నేనే స్వయంగా దహనం చేస్తాను. ఇంపాసిబుల్ అహోబలరావు. శిరీష నిర్దోష నిరూపిస్తాను. నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ శిరీషను ఊరికంబం ఎక్కిస్తాను. రంజిత్, కుర్రవాడివి, మరీ అంతరించిపోకు. ఇప్పుడు శిరీష స్థానంలో ఉన్న మనిషి నకిలీది అని నువ్వు నిరూపించలేవు. ఎందుకంటే దస్తూరి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నిటినీ మార్చివేశాను. అధికారులు, పోలీసులు నా చేతుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపోకు. చట్టబద్ధంగా చట్టం చేతే శిరీషను హత్య చేస్తున్నాను. తొందరపడ్డావు, నీ గతి అంతే. చూడు అహోబలరావు, ఈ రోజు నుంచి నీకు నాకు యుద్ధం మొదలవుతుంది. ఓడిపోతావు. నువ్వు నెగ్గలేవు. వాట్? మన డిస్టిలరీ ఫ్యాక్టరీ పునాదులతో సహా పేలిపోయిందా? ఎందుకు జరిగిందలా? నేను బాంబు పెట్టాను కనుక. నేను అనుకున్నాను మా అల్లుడికి నువ్వే కరెక్ట్ అయిన మొగుడు అని. రంజిత్, ఎందుకు చేశావు ఈ పని? నేనెందుకు చేస్తానో నీకు తెలియదా అహోబలరావు? కిరాయికి చేశాను. వీడు చాక్లెట్ ఇస్తాన్నాడు. ఏం చాక్లెట్ అది? 5 స్టార్ ఇచ్చాడు, చేశాను. Shut up! ఈ అహోబలరావు అంటే అంత తేలిగ్గా ఉందా? నేను తలుచుకుంటే. ఎవరో తలుచుకున్నట్టున్నారు. ముందా ఫోన్ ఇచ్చి. Yes, speaking. ఏమిటి? షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ బాంబు పేలి ముక్కలైపోయింది, అంతేనా? శభాష్ బాబు, సెంటర్ చూస్తాను నువ్వు. Shut up! You scoundrel! ఈ పని ఎందుకు చేశావు? వీడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, చేశాను. ఎరా, అంతేనా? అవును. You... మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారు. మాట్లాడు. మా బాస్ కి ఒక మధ్యలో ఫుల్ బాటిల్ కొనిచ్చాను. ఎందుకని అడగవే? ఎందుకు బాబు? నీ పింగాణి పిడతల ఫ్యాక్టరీని పేల్చడానికి. ఆ ఫోన్ అదే ఉంటుంది. అమ్మ నాయనోయ్, నా పిడతల ఫ్యాక్టరీ ఏమైపోయింది? ఫ్యాక్టరీ పేలి పిడతలు పగిలిపోయి. పిడతల ఫ్యాక్టరీ పేలిపోయిందా? నీ జిమ్మడి పోను, నీ చేతులు ఇరిగిపోను. అంతగా కావాలనుకుంటే 4 పిడతలు నీ మొహం పడేసేదాన్ని కదా. మన దెబ్బకిన పిడతలే తట్టుకోలేవు. ఇక నీ నాజూకు పింగాణి పిడతలు పిండి అయిపోతాయి. రైట్, వీడికి నుంచి కదలడానికి వీల్లేదు. మరో 2 నిమిషాల్లో శవమై నా కాళ్ళ మీద పడాలి. ఆగండి ఆగండి ఆగండి. ఒరేయ్, టైం ఎంతైంది? 4 గంటల 59 నిమిషాల 56 సెకండ్లు. ఇంకా 4 సెకండ్లే ఉంది బాస్. రెడీ, అందరూ ఒకసారి చెవులు మూసుకోండి. 1 2 3. అది నేను నీ పెరట్లో పాతి పెట్టిన బాంబు. నువ్వు నన్ను ఏమైనా చేయాలని ప్రయత్నించావనుకో, ఈ చుట్టుపక్కల పెట్టిన బాంబులన్నీ పేలి మీరందరూ పోతారు. వస్తాను, బాంబులు ఎత్తుక్కోండి. తెరవడం. రైట్, వెతకండి నా బాంబులు. ఆ బాంబులు దొరుకుతాయన్న నమ్మకం నాకు లేదు. పదమాయలు. మేడం, మేడం, బ్రహ్మాండమైన న్యూస్. ఏమిటిది? ఈ దెబ్బతో ఆ బిలంగాడి పని ఫినిష్. బిలవా? ఎవరు? అదే అహోబలరావు, మన శత్రువు. ఓ, ఈ దెబ్బతో వాడి పని. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్స్ కు వాడే కారణం విషయం నేను సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చాను. ఇదిగో నేను ఎక్స్పోజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్.
అంటే వాడి దుర్మార్గాలకి తెరపడే రోజు దగ్గర పడిందన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. రేపొద్దున హెడ్లైన్స్ అక్రమాల అహోబలరావు దుర్మార్గాలు దౌర్జన్యాలు వగేరా వగేరా వగేరా. మోహన్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు మేడం. వెళ్ళు. ఓకే మేడం. రేపటి పేపర్లో హెడ్లైన్స్ నేను చెప్తాను, రాసుకోండి. ప్రముఖ పారిశ్రామికవేత్త అహోబలరావు మీద కొంతమంది చేస్తున్న వ్యతిరేక ప్రచారం. ఏమిటి మాట్లాడిది? చెప్పింది చేయండి. ఈ రోజు రైల్వే స్టేషన్లో జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు. మొత్తం మ్యాటర్ అంతా ఆయనకు అనుకూలంగా రాయండి. అమ్మా, ఈ రోజు నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మన పత్రికకు పాలసీ ఉంది, ప్రజల్లో దానికి విలువ ఉంది. విశ్వం గారు, పత్రిక నాది, పాలసీ కూడా నాదే. ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను. అది కాదమ్మా. షట్ అప్. డూ వాట్ ఐ సే. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నాన్నగారు నేను స్వాతంత్ర్య పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేం పడిన కష్టాలన్నిటికంటే నువ్విప్పుడు అన్నావే షటప్ అని, ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఐఎమ్ సారీ. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. అన్న మాటకు కట్టుబడి ఉండడం, కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ. ఇవాళ నా పాలసీ మార్చుకొని ఈ పేపర్లో పనిచేయలేను. నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు, అంటే నీ తండ్రి. 100 తుపాకులకు భయపడిన గాని ఒక్క పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత. పత్రిక అంటే అంత గొప్పదమ్మా. అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకొని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కలలో కూడా వాడి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకు ఇలా మారిపోయావో నాకు అంతుపట్టడం లేదు. నీ అక్షరాలు వాడి గుండెల్లో తుపాకీ గుళ్ళల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగలను గాని వాడిపోయిన పువ్వుల్లా వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేను తల్లి. వస్తా. ఇదే నా రాజీనామా. అయితే అది ఖచ్చితంగా నా మనవరాలు కాదు. జైల్లో ఉరికమ్ము ఎక్కబోతున్న అమాయకురాలే నా అసలైన మనవరాలు. అవును బామ్మ, ఆ నవ్వు శిరీషది కాదు, ఆ నడక శిరీషది కాదు, ఆ నడత శిరీషది కాదు, ఆ గుణం శిరీషది కాదు. మీరు చెప్పేది నిజమైతే మనం ముందుగా కలుసుకోవాల్సింది జైల్లో ఉన్న అసలు శిరీషని. అవును బాబు. అవునమ్మా, పదండి. పదండి. అవును బామ్మ, నేనే శిరీష్నని ఆ రోజు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. నీలో ఏదో మార్పు వచ్చిందనుకున్నానే కానీ నీ రూపంలో ఆ రాక్షసి నా ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా. నేను కూడా పొరపాటు పడ్డానమ్మా. చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ మనిషి అప్పుడే దొరికిపోయి ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనకు కావలసింది పశ్చాత్తాపం కాదు, నా మనవరాల్ని ఉరికంబం నుంచి తప్పించాలి మాస్టారు, తప్పించాలి. మనందరం వెళ్ళి విషయం కోర్టులో చెప్తే నమ్మరు మోహన్. ఒకసారి నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏమిటో చెప్పమ్మా. నేను చెప్తాను. ఎవరు బాబు నువ్వు? శిరీష ఈ పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకుడినైన ఓ దుర్మార్గుణ్ణి. రంజిత్, నాతో రండి, ఏం చేయాలో చెప్తాను. రండమ్మా. అందరికీ నా నమస్కారం. ఓటున్న ప్రజలకు 2 నమస్కారాలు. ఈ రోజు చాలా గొప్ప రోజు. ఎందుకంటే ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్న క్రాంతి పత్రిక, శ్రీ అహోబలరావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని క్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు, కొనటానికి శ్రీ అహోబలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టుచప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని. కానీ వారు పెద్ద మనసుతో మనందరినీ ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం. దుర్ముహూర్తం వచ్చే వేళైంది.
లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆడండి. శిరీష, ఒక్కసారి లేచి నిలబడు. రంజిత్, ఏమిటి? చెబుతాను, ఆశ్చర్యపోకండి, కూర్చోండి. ప్రజలారా, మనది భారతదేశం. మనకో సంస్కృతి ఉంది, మనకో సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం భర్త భార్యను మందలించటంలో ఏమీ తప్పులేదు. అవసరమైతే ఒక మాట అనొచ్చు, ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు. శిరీష, కట్టుకున్న భర్తకు కూడా చెప్పకుండా ఏంటి వ్యధవేషాలు? కట్టుకున్న భర్త ఎవరు నువ్వు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? తప్పు సిరి, అలా మాట్లాడకూడదు. రంజిత్, ఏమిటిది? తుపాకులతో ఉన్న మనుషులు నా చుట్టూతా ఉన్నారు. జాగ్రత్త, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తుపాకీలు మనుషుల చుట్టూ, నా మనుషులు రివాల్వర్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే కాల్చి పారేస్తా. నీకు వీడే కరెక్ట్ అయిన మొగుడు. మహాజనులారా, మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఈ పత్రిక నాది. దీన్ని సర్వ హక్కులతో సంవత్సరం క్రితమే శిరీష నాకు అమ్మేసింది. ఇదిగోండి డాక్యుమెంట్స్. అబద్ధం. సోదరులారా, ఇతనొక బజార్ రౌడీ అని మీ అందరికీ తెలుసు. ఏదో ఒక దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మీరే తరిమి తరిమి కొట్టాలి. మహాజనులారా, తొందరపడకండి, కూర్చోండి. సంవత్సరం క్రితం నాకు శిరీషకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి జరిగింది. ఈ ఫోటోలే మీకు సాక్ష్యం. ఇప్పుడు నా భార్యామణి గారు మాట్లాడతారు. రండి భార్యామణి గారు. ఇదంతా అబద్ధం అని చెప్పు. నాకు జనం ముందు మాట్లాడడం అలవాట్లేదు, భయంగా ఉంది. భయంగానే ఉంది. భార్యామణి గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. వారి తరపున కూడా నేనే మాట్లాడతాను. కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదామని ప్రపంచానికి వెల్లడించలేదు. ఏం సిరి? పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈ రోజే మా శోభనం. శోభనానికి పద సిరి. పద. చెప్పు, ఏమిటి నాటకం? నాటకమా? నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. నిజం చెప్పు, వైజాగ్ లో హత్య చేసి తప్పించుకొచ్చిన సారిక నువ్వే కదా? అవును. అయితే ఇప్పుడేం చేస్తావు? నేనేం చేస్తానో తర్వాత. ముందు ఈ విషయం మర్యాదగా పోలీసుల దగ్గర ఒప్పుకో. నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది నేను బ్రతకడం. ఐ వాంట్ టు లివ్. ఒకరి ప్రాణాలు తీసి మరొకరి ప్రాణాలు ఉరికంబానికి నైవేద్యం పెట్టి బ్రతకాలనుకోవటం చావు కంటే హీనమైంది సారిక. షట్ అప్. శిరీషను బలిచ్చి నువ్వు బ్రతకాలనుకుంటే అది కళ్ళ. ఒకవేళ శిరీష ఉరిదీయబడితే నిన్ను అహోబలరావుని వదిలిపెడతాననుకుంటున్నావేమో. నేనేర్పాటు చేసిన ఉరికంబానికి బ్యానర్ తీస్తాను. నువ్వు చేయగలిగేది నీ చేతులన్నీ చేసుకో. We are very sorry, madam. ఇట్స్ ఆల్ రైట్. ఎవరు మాత్రం ఏం చేయగలరు? నన్ను ఉరి తీసే రోజు నిర్ణయిస్తూ ఆర్డర్స్ వచ్చాయి, అంతే కదా? అవును. మరో 45 గంటల్లో మీకు ఉరిశిక్ష అమలు చేయబడుతుంది. సారికకు ఉరిశిక్ష? నో, శిరీషకు ఉరిశిక్ష. శిరీష, ప్లీజ్, నీ మొండి పట్టుదల వదిలి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పు. నేను చెప్పను. శిరీష, చదువుకున్న దానివి, తెలివైన దానివి, మొండిగా ప్రవర్తించుకో. చెప్పు. నాకు ప్రాణం కంటే హృదయం గొప్పది రంజిత్. నువ్వు పంచుకున్న హృదయం కంటే ఈ శరీరం ఏం గొప్పది కాదు. లెట్ ఇట్ హ్యాంగ్ టు ద గ్యాలరీస్. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పు. అయితే నీ ప్రేమను అంగీకరిస్తున్నావు అని ఒక్క మాట చెప్పు.
అలాగే. ఆల్ ఇండియా ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కి ఊటీ వెళ్ళాను. కాన్ఫరెన్స్ జరుగుతుండగా నాకు అపెండిసైటిస్ వచ్చింది. అక్కడ నాకు ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆయన పేరు సుందరమూర్తి. ఆయన్ని తీసుకొస్తే తప్పకుండా నేనే శిరీష్ని నిరూపించగలను. ఐఎమ్ ఫైన్ డాక్టర్. డాక్టర్, ఈ విషయం మా బామ్మకు తెలియనివ్వలేదు కదా? ఏమీ లేదమ్మా, ఎవరైనా అనారోగ్యం చేస్తే ఇమీడియట్ గా ఇంట్లో తిరిగేయమంటారు. నువ్వేమిటి వద్దంటున్నావు? ఏం లేదు డాక్టర్, మా బామ్మకు తెలిస్తే తట్టుకోలేదు. సరేనమ్మా, నువ్వు ఈరోజు వెళ్ళిపోవచ్చు. అన్నట్టు ముఖ్య విషయం, నీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, ఎక్కడో కొని దొరకదు, AB నెగిటివ్. నీ ఆపరేషన్ కావాల్సిన బ్లడ్ కూడా చాలా లక్కీగా దొరికింది. నీ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ డాక్టర్ని నన్ను ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పు. ఓకే డాక్టర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ ఇక్కడ రావడానికి వీల్లేదు. వచ్చినా బ్రతకడానికి అస్సలు వీల్లేదు. ఏమైతే నా రాత ఎలాగో నిర్ణయమైపోయింది. కానీ నువ్వు జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పని ఉంటుంది. మర్చిపోయావా? ఏమిటది? నీ లలితకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నీ లలితను నాశనం చేసిన వాడిని ఆమె సమాధికి బలిచ్చి ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలి. అది సాధ్యం రాదు శిరీష. వాడెవడో నాకు తెలియదు, ఎంత ప్రయత్నించినా తెలియడం. కానీ లలితను చంపిన వాడి బొమ్మ నేనిస్తాను. అవును, నీ లలితను, ఆమె ప్రేమను నా మనసులో ప్రతిష్ఠించుకుని ఆ బొమ్మను నేను పూర్తి చేశాను. రంజన్, నీకు మనసిచ్చాను, బ్రతుకును కూడా పంచిద్దాం అనుకున్నాను. కానీ ఇది మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. సెలవు. Hi, Dad. చూడు బాబు, ఇది అమెరికా కాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత నిన్ను రక్షించడం నా అవును వల్ల. బాబు, పరిస్థితులు ఇదివరలా లేవు. పోలీసులు జైల్లో పెట్టి మీ బాబుని రేపో మాపో కొల్లబడి చేయబోతున్నారు. ఏమిటి? నా కూతురు రక్షిస్తానని చెప్పి ఉనికంబానికి ఎక్కిస్తావా? కూల్ డౌన్ మై డియర్ ఫ్రెండ్, కూల్ డౌన్. మీరే కాదు, పేపర్ చూసిన ప్రపంచమంతా ఈ విధంగానే పొరపాటు పడుతోంది. ఏమిటి మీరనేది? అవును, ఉరికమ్మ ఎక్కించబోయేది మీ అమ్మాయిని కాదు, అచ్చం మీ అమ్మాయి పోలికల్లో ఉన్న నా శత్రువు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ అని. అవును, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. కావాలంటే గాంధీనగర్ 6వ నెంబర్ ఇంట్లోకి వెళ్ళి చూడండి, కులాసాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అమ్మా, సిస్టర్, అన్నం లేకుండా బిడ్డను పెంచగలమేమో కానీ అమ్మ లేకుండా పెంచడం కష్టం. అమ్మ లేకుండా, డబ్బు లేకుండా ఇద్దరు పిల్లల్ని నేను పెంచలేను. అలాగని ఇద్దరిని చంపుకోను లేను. ఇందులో ఒక బిడ్డను ఎవరికైనా దయచేసి ఇచ్చేసిస్తారు. అలాగే సార్. పక్కవారిలో ఒక ఆవిడ ప్రసవించి బిడ్డను కోల్పోయింది. ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు.
వాళ్ళ అత్తగారు ఎవరైనా దొరికితే పెంచుకుందాం అనుకుంటున్నారు. ఇందులో ఎవరిని ఇమ్మంటారు? ముమ్మూర్తులా ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. ఎవరిని చేసినా ఒకటే చేస్తాను. ఇదిగోమ్మా, పండంటే ఆడబిడ్డ, తీసుకోమ్మా. నా కోడల ప్రాణాలు రక్షించవు తల్లి. అంటే శిరీషుని కనతండ్రి మీరా బాబు? అవునమ్మా. బాబు, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనుకుంటున్నాం కానీ పెంచుకున్న బిడ్డని ఒక్కరోజు కూడా అనుకోలేదు బాబు. శిరీష నా ఆరో ప్రాణం బాబు. బాబు, అది చాలా ఉత్తమరాలు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దాన్ని ఉరికమ్మం నుంచి తప్పించు బాబు. ఈ నిజాన్ని పోలీసులకు చెప్పి నా బిడ్డ ప్రాణం కాపాడు బాబు. తప్పకుండా కాపాడతాను. రెండు కళ్ళలో ఏదో ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు జబ్బుపడ్డ కనునే తీసి పారటం న్యాయం, ధర్మం. ఎప్పుడు వచ్చారు? వచ్చి కొద్దిసేపే అయినా తెలుసుకున్నవి చాలా విషయాలు. నువ్వు వెంటనే పోలీసులకు లొంగిపోవాలి. వాట్ ఆర్ యు టాకింగ్? ఆర్ యు మ్యాడ్? ఎస్ బేబీ, ఐఎమ్ మ్యాడ్. నేను పిచ్చివాణ్ణి. నడి రోడ్డులో ఒక మనిషిని కాల్చి చంపిన కన్న కూతుర్ని చట్టానికి దొరకకుండా కాపాడిన పిచ్చివాణ్ణి. డాడీ, ఏ రోజు నువ్వు చెప్పినట్టు వినకపోయినా, ఏ పని నేను చెప్పినట్టు చేయకపోయినా, అమ్మా నాన్న అన్నీ నేనే నిన్ను ప్రాణప్రదంగా పెంచిన పిచ్చి తండ్రిని. కానీ ఇక మాత్రం పిచ్చివాణ్ణి కాను. నిజాన్ని బయటపెట్టి శిరీషను కాపాడుకుంటాను. డాడీ, మరి నేను ఉరిదీయబడతావో క్షమించబడతావో అదంతా చట్టం చేతిలో ఉంది. పద. నో డాడీ, ఐ వాంట్ టు లివ్. సారిక, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న హంతకురాలివి. నీకే బ్రతకాలన్న కోరిక ఇంత బలంగా ఉంటే ఏ పాపం ఎరగని నా శిరీష్ కంతుండాలి. మర్యాదగా పద. నో, నేను రాను. Shut up. రాకపోతే కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్తా. కాలుస్తావా? కాల్స్ బేబీ. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఫర్ మీ. నా కన్నబిడ్డ ఎలా ఎదగాలన్న నా ఆశల్ని నువ్వు కూల్చివేశావు. పెంచుకోమని ఈవిడకిచ్చిన నా పెద్ద కూతురు నా ఆశల్ని ఆశయాల్ని పులికి పుచ్చుకుంది. అవును సారిక, శిరీష ఎవరో కాదు, మీ అక్కయ్య. మీరిద్దరూ కవల పిల్లలు. నిజం చెప్పి శిరీషను రక్షించు, లేదా ఈ రివాల్వర్తో నన్ను కాల్చి చంపు. శిరీషను ఉరికమ్మ ఎక్కించే నేరానికి జన్మంతా కుమిరి కుమిరి చచ్చే కంటే ఇదే మీరు. షూట్ మీ. ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఐఎమ్ సారీ. పద డాడీ, అక్కడ బ్రతికించుకుందాం. నాకు తెలుసు భానుజీరావు, ఈ ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారు అంటే ఇలాంటి సెంటిమెంటల్ టచ్ ఏదో ఉంటుందని. ఈ సెంటిమెంట్స్ ఇంకొక 24 గంటలు అంటే శిరీష ఉరికంబం ఎక్కే వరకు దాచుకోండి. రైట్, తీసుకుపోయి లోపల పడేయండి. అహోబడు మన వాళ్ళందరినీ బంధించి తీసుకొస్తున్నాడు బాస్. నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదురా, వాడి ప్రాణాలు. ఎవరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? దుర్మార్గుడా, ఈ గది చూస్తుంటే నీకేం గుర్తుకు రావటం లేదా? ఇక్కడే
ఇక్కడేరా పసుపు తాడు తడి ఆరకుండానే ఓ పసిగి మొగ్గను నువ్వు తుంచివేసింది ఇక్కడే. ఒరేయ్, ఈ మంచం మీదేరా బ్రతుకు పంచుకోబోతున్న నా లలిత బ్రతుకును నీ కామాగ్నికి బలి చేసింది. అంటే అంటే నువ్వు? అవును, నేనే ఆ లలిత భర్తను. నన్ను చంపుతూ నీకు దండం పెడతాను. ఆ రోజు నా లలిత కూడా నిన్నిలానే బ్రతిమాలింది కదూ. ఆ రోజు ఇలాగే 2 చేతులెత్తి నా బ్రతుకు బూడిద చేయొద్దని నిన్నెంతగానో వేడుకుంది కదూ. ఒరేయ్, నీలాంటి నీచుని బ్రతకనివ్వకూడదురా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నా లలితకు రక్త తర్పణం చేస్తాను. ఆపాలని ప్రయత్నిస్తే నేను నువ్వు తొందరపడుతున్నావు బాసు. అహో బలరావుకి వీడొక్కడే కొడుకు. వీడంటే వాడికి ప్రాణం. శిరీష్ ను ఉరికంబం నుంచి రక్షించాలంటే వీడిని తప్పకూడదు. వీడిని అడ్డం పెట్టుకొని అహో బలరావు మెడ వంచి నిజం చెప్పించాలి. శిరీష్ ని రక్షించాలి. అహో బలరావు, నేను మా బాస్ రంజిత్ పంపితే వచ్చిన వాణ్ణి. మీ మనుషుల చేతిలో తుపాకీలు కదిలినా సరే మీ కొడుకు అక్కడ ముక్కలు ముక్కలు అయిపోతాడు. అందరినీ డౌన్ ది గన్స్. ఎక్కడ ఎక్కడ నా కొడుకు? మా బాస్ చేతుల్లో క్షేమంగా ఉన్నాడు. మా బాస్ నీతో ఒక మాట చెప్పమని పంపాడు. ఏమిటది? నువ్వు మర్యాదగా పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని శిరీష్ నిర్దోషిగా విడిపించకపోతే నీ ఏకైక పుత్రరత్నం ఏమవుతాడో చెప్పు. అది నేను ఇప్పుడు చెప్పను. ఈ సిటీలో ఎత్తైన కట్టడం ఏదని ఆలోచించు. తెలిస్తే అక్కడికొచ్చి చూడు, తెలుస్తుంది. ఎత్తైన కట్టడం వీణెందుకిలా వేలాడు తీశారని ఆశ్చర్యపోతున్నారా? ఈ నీచుడు ఈ ఊరి దుర్మార్గుడైన అహోబలరావు కొడుకు. ఎందరో ఆడపిల్లల బ్రతుకుల్ని మార్చి మసి చేసిన కిరాతకుడు. వీడి నాన్న అహోబలరావు కారణంగా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష అన్యాయంగా ఉరికమేయకపోతుంది. అవును, అచ్చం శిరీషలాగే ఉండే సారికానే హంతపురాలిని రక్షించి శిరీషను అడ్డు తొలగించుకోవటం కోసం అహోబలరావు వేసిన పథకం నెరవేరబోతోంది. అసలు నిజం బయట పెట్టమని, లేకపోతే వీడిని ఇక్కడి నుంచి కిందకి వదిలి రక్తప్రముక్తం చేస్తానని చెప్పి టైం ఇచ్చాను. నేను చేసింది తప్పంటారా? అదిగో పోలీసులు వస్తున్నారు. మీరు చెప్పిన మాట మీద నిలబడండి. మర్యాదగా అతను వదిలిపెట్టు. చూసారా ఇన్స్పెక్టర్, అంతమంది ప్రజలు చెబుతున్న మాట ఎలా కాదనమంటారు? దౌర్జన్యంతో సమస్యల పరిష్కారం కావు రంజిత్. నో, అహోబలరావు వచ్చి సారికను పోలీసులకు అప్పచెప్పి శిరీష నిర్దోషం చెబితేనే వీడిని వదిలిపెడతాను. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా మీరు ఏదైనా ప్రయత్నం చేశారంటే వీడు మీ కాళ్ళ ముందుంటాడు. శవమై
నువ్వు వెళ్ళి శిరీషని కాపాడమ్మా. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. గవర్నర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఉంది మన ఫ్యాన్స్ దెబ్బ. పోలీసులు ఎప్పుడోకప్పుడు నిన్ను కొల్లబొడి చేస్తారని చెప్పానా లేదా? దించో పదార్థానికి. డాడీ ఏమ్మా? డాడీ ఒక్కసారి అక్కని చూడాలనుంది డాడీ. చూదుగండి అమ్మా, చూదుగండి. అదిగో మీ అక్కయ్య వచ్చిందమ్మా.